గుంపులు గుంపులుగా నరికివేసిన చెదరని గుండె మనది. కళ్ళ ముందే తల్లి తండ్రి తమ్ముళ్లను బాంబులేసి పేల్చిన ఎగిసిపడే ఆత్మవిశ్వాసం మనది. అలలుగా ముందుకు తోసుకుపోతున్న బతుకు మనది. మల్లెగచ్చ మల్లెగచ్చ మల్లెలో గజ్జలు, మల్లెగచ్చ మల్లెగచ్చ మల్లెలో గజ్జలు, మల్లెగచ్చ మల్లెగచ్చ మల్లెలో గజ్జలు, మల్లెగచ్చ మల్లెగచ్చ మల్లెలో గజ్జలు. చిట్టి చీమను చూడు, పట్టిన చెమటను చూడు, వీడని పంతం చూడు, చెదరని నవ్వును చూడు, మించిన బరువును మోసుకుపోయే చీమల సత్తువ చూడు. నేను పాల్ దివాకర్, దళిత ఆర్థిక అధికార్ ఆందోళన్కి జనరల్ సెక్రటరీని. నేను కూడా ఒక దళిత చరిత్ర కలిగి ఉన్నవాణ్ణి అనేది మా ఫ్యామిలీ సర్కిల్ ఎవరు కూడా నాకు అది చెప్పలేదు. నేనెప్పుడైతే దళిత స్ఫూర్తికొచ్చానో అప్పుడు చాలా కోపం వచ్చేది, ఎందుకు వీళ్ళిట్లా చేశారు. కానీ తర్వాత అది రియలైజ్ అయింది ఏమిటంటే, పుట్టినప్పటి నుంచి చివరికి నేను మెడ్రాస్ వెళ్ళేంత వరకు అవమానం అంటేది ఏంటో నేను ఎదుర్కోలా. ఐ థింక్ దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ క్రిస్టియానిటీ టు ద కాస్ట్ స్ట్రగుల్, పాజిటివ్ కాంట్రిబ్యూషన్. ఈ చేంజ్ ఆఫ్ న్యూ రిలిజియన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసి పారేశారు. ఒక గ్యాప్ నేను ఇప్పుడు చూస్తున్నది ఏమిటంటే, దళితులు వీళ్ళు ఇండివిజువల్ బెనిఫిట్ పొందారు కానీ తిరిగి కమ్యూనిటీకి కాంట్రిబ్యూట్ చేయడంలో, ఈ కులతత్వాన్ని ఎదుర్కోవటంలో, కుల రాజ్యాన్ని ఛేదించడంలో, ఇక్కడ న్యాయం కోసం పోరాడంలో వెనుకంజ వేశారెందుకో మరి. నాన్న బిషప్గా ఉన్నప్పుడు ఒక ల్యాండ్ మాఫియా ఈ క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కొట్టేయటానికి తయారవుతూ వచ్చింది. బాగా డబ్బు బయట దేశం నుంచి ఇక్కడికి డెవలప్మెంట్కి రావటం మొదలైంది. ఈ డబ్బు ఒక పక్క, ప్రాపర్టీ ఒక పక్క, ప్లస్ పెద్ద ఆఫర్స్. ఏయ్, మీ దగ్గర ఇంత ఉందంట కదరా, మాల్నా కొడుకులకి మాదనా కొడుకులకి ఎందుకు రాది, మీరు కొంచెం పెట్టుకుని మాకు ఇచ్చేయండి రా అని వీళ్ళు ఈ ప్రాపర్టీని కాజేయటం చూశారు. చివరికి ఒక రోజు 1998 జనవరి 1 గన్నవరం దగ్గర ఒక బ్రిడ్జి, నారో బ్రిడ్జ్, నార్మల్ గా అది ఒక బండి వస్తుంటే ఇంకో బండి రాదు, దాన్ని బ్లాక్ చేశారు. ఏంట్రా బ్లాక్ చేశారని కారు దిగి నేనట్లా వెళ్ళా. చూసేసరికి పెద్ద నాయిస్, కారంతా కూడా పెద్ద మంటలో ఎగిసిపోతూ పెట్రోల్ బాంబ్ వేశారు. చూస్తుంటే అమ్మ మొత్తం కాలిపోతుంది. తర్వాత తమ్ముడు ఆమెని పట్టుకొని ఆర్పేటప్పుడు వీడు కొంత కాలిపోవటం, నాన్న కూడా కాలిపోతుంటే పక్కన ఒక చిన్న బురదలాగా ఉంటే పడిపోయి దొల్లిపోయాడు. అమ్మ చావు బతుకుల్లో ఒక 4 రోజులుండి చనిపోయింది. అప్పుడు నేను అనుకున్నా, దిస్ ఇస్ నాన్ సెన్స్. I will not allow this kind of a thing to happen. ఎట్లా ఎదుర్కోవాలన్నది నేర్పించాలి. How to carry this? How to challenge this? ఎందుకు? Why should it happen to people like that? అనేది I needed to identify. This is something which should not happen. క్రైస్తవత్వం కూడా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది నేర్పించలేదు. ఏం చేయాలి, వైలెన్స్ వస్తే ఏం చేయాలి. నాన్న కాంట్రిబ్యూషన్ టు మీ ఈజ్ హౌ టు డైజెస్ట్ యాంగర్, హౌ టు డైజెస్ట్ వెంజెన్స్ అండ్ టర్న్ ఇట్ టు యూస్ పాజిటివ్లీ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నేను ఒక పాజిటివ్ పర్సనాలిటీని నేను స్ట్రెంగ్తన్ చేసుకున్నానంటే అది చాలా మటుకు యానీతో ఉన్న రిలేషన్షిప్, యానీస్ వే ఆఫ్ రిలేటింగ్ టు మీ,
లుకింగ్ ఎట్ మీ అండ్ ఈజ్ మై పార్ట్నర్, మై వైఫ్, మై కొలీగ్ ఎట్ వర్క్. ఒరిస్సాలో జరిగిన దాడుల్లో గాని, దళిత బహుజన్ శ్రామిక యూనియన్ తో పనిచేసేటప్పుడు, NCDHR లో పనిచేసేటప్పుడు, లేదు ఈ డర్బన్ లో దళిత వాయిస్ గళాన్ని మనం విప్పినప్పుడు, లేదు యునైటెడ్ నేషన్స్ లో అన్టచబిలిటీకి ఒక ముఖ్యమైన సమస్యగా తీసుకోవాలన్నప్పుడు అందరూ ఏమన్నారంటే, ఏయ్ ఇది కుదరదు, నువ్వు 250 మందిని డర్బన్ తీసుకుని వెళ్ళలేవు, అది వేస్ట్. లేదు అసలు UN ఇంత తొందరగా అన్టచబిలిటీ అనేది వాళ్ళ యొక్క జనరల్ రికమెండేషన్స్ లో గాని ఇది రాదు అన్నప్పుడు, ఏమో మనకు కనిపించేది ఇంత పెద్ద సమస్య, ఇంత ఘోరమైంది, దీన్ని మనం అంత తేలిక ఎలా ఇడిచిపెట్టేది? ఓకే, మనం అంత చేయలేం, కానీ చేయగలిగింది ఏదో చేద్దాం. 20 సంవత్సరాల తర్వాత వెనక్కి చూస్తే, ఎస్ వీ హ్యావ్ డన్ ది ఇంపాసిబుల్. ఓ దొరా నీ కాళ్ళు ముక్తా, ఇది ఆ రోజులు పోయినాయి, నువ్వు 10 సార్లు కొట్టు, 20 సార్లు పైకి లేస్తా, 20 సార్లు ఐ విల్ బి క్రియేటివ్. నేను ఈ తరంలో పుట్టినోడిని కాదు కదా, ఒక మాదిగల్లో మాలోళ్ళలో మా తాత మాదిగా, ఇటు సైడు మా నాన్నోళ్ళు మాల. సో మాల కాన్షియస్నెస్ ఉంది నాలో, మాదిగ కాన్షియస్నెస్ వచ్చింది. వాళ్ళు చేసిన పోరాటం యొక్క ఫలితం నా నరాల్లో ఉంది. ఐఎమ్ పార్ట్ ఆఫ్ లార్జర్ ఫోర్స్, లార్జర్ ప్రవాహం. అట్లా కొట్టుకొస్తున్నాను నేను. కొట్టుకొస్తున్న అలల్లో నేను బయటపడ్డా. నేనొక్కడిని, చాలా మంది అట్లా బయటపడ్డారు. చరిత్ర కొంతమందికి అట్లా అవకాశాలు ఇస్తుంది. హేట్రెడ్ ని, క్రూయల్టీని, వివక్షని మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. చేసుకొని వీ షుడ్ ప్రొడ్యూస్ యాంటీ హేట్రెడ్ వైరస్, యాంటీ క్రూయల్టీ వ్యాక్సిన్, యాంటీ డిస్క్రిమినేషన్ బామ్. దీన్ని గాని మనం క్రియేట్ చేసిన రోజు we'll get a different life. I don't know how to do it, but that's my goal.